ఓవైపు బీఆర్ఎస్ కు సవాళ్ల వర్షం, మరోవైపు ప్రజలకు హామీల వర్షంతో వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అదరగొట్టారు. కాళేశ్వరంపై టీవీ స్టూడియోల్లో కాకుండా తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, హరీష్ రావు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. మరోవైపు వరంగల్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తారని హామీ ఇచ్చారు రేవంత్. అసెంబ్లీ రాని దద్దమ్మలు, బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నదా అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేదో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించిన వాడిని నేను అడుగుతున్నా. రాపోదాం. ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా, కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతోని మాట్లాడతా బిడ్డ. మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. సచిన పామే, సచిన పావును ఏం కొడతామా? ఇవాళ టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీనుగులను తినేటోడు వచ్చిండు అన్నట్టుగా మోడీ తయారైండు. వీళ్ళిద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు. వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం. వీళ్ళిద్దరు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు. అందుకే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనయా,
భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ప్రచారానికి వస్తున్న నేతలను, పిచ్చి పట్టుకుంది బీజేపీ వాళ్లకు, మత పిచ్చి. ప్రజల మధ్యలో, భాష మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి విభజించి ఎన్నికల్లో నెగ్గాలి అని ఆలోచన చేస్తున్నారు. అట్లయినా వాళ్ళకి ఎవరు దొరకలే. ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన రమేష్. ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకొండ కాదా? ఊరూర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా? అంగి మార్చి, రంగు మార్చి, జెండా మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకుల గుర్తుపట్టారా? ఏ రూపంలో వచ్చినా, ఏ ఏసమేసుకు వచ్చినా ఆరూరు రమేష్ను బండకేసి కొట్టేది గ్యారంటీ. ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ. ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్గా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి, చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన. మన ప్రతిపాదన మీద కడియం శ్రీహరి గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో, కానీ బీజేపీ రూమర్లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ వాదిగా, ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడిగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు. శ్రీహరి గారి టికెట్ ఇచ్చినాం. మీడియా మిత్రులారా, నా మాటగా రాసుకోండి. ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్లో దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నా.